చాలా కాలం క్రితం మన దక్షిణ భారతదేశాన్ని పల్లవుల రాజవంశం పరిపాలించారు. ఆ రాజవంశంలో మహేంద్రవర్మ అనే రాజు ఉండేవారు. ఈయనకి నరసింహవర్మ అనే కొడుకు ఉన్నాడు. నరసింహవర్మకి చిన్నప్పటి నుండే శిల్పకళపైన చాలా ఇష్టం ఉండేది. యుద్ధం అంటే ధైర్యం ఉండేది. ఈ రాజుని మామల్ల అని పిలిచేవారు. ఆ తర్వాత మహాబలిపురాన్ని మామల్లపురం అని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఇంకా పెద్ద పెద్ద రాళ్లతోనే పంచరథాలని ఎంతో అద్భుతంగా కట్టించాడు. నరసింహవర్మ చనిపోయాక నరసింహవర్మ II అనే రాజు ఈ రాజ్యాన్ని పాలించాడు. ఇతన్ని రాజసింహ అని కూడా పిలుస్తారు. ఈ రాజు కూడా ఒక అద్భుతమైన షోర్ టెంపుల్ని కట్టించాడు. ఇందులో శివుడు విష్ణువు ఉండేలా అందమైన గర్భగుడులను నిర్మించాడు. ఇంకా గుడి చుట్టూ నంది విగ్రహాలు, ఏనుగులు, అలాగే రాకెట్ లాంచ్ చేసే శిల్పాలను కూడా చెక్కించాడు. ఆలయం బయట ఒక లోయ ఉండేలా చేసి దానిలో నీటి స్థాయిని బట్టి సునామీ, భూకంపం వంటి వాతావరణ మార్పులని ముందే కనిపెట్టేలా నిర్మించాడు. ఈ షోర్ టెంపుల్ గ్రానైట్ రాయి పైన కట్టడం వలన 2004లో సునామీ వచ్చినా కూడా ధ్వంసం అయిపోకుండా ఉంది. ఇలాంటి దేవాలయాలు కొన్ని సునామీ వలన కనిపించకుండా పోయాయి. రాజసింహ చనిపోయాక కొన్ని కట్టడాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఈ పల్లవ రాజవంశ చరిత్ర కోసం, మహాబలిపురం కోసం కొన్ని వందల వేల కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అసలు వీడియో కెమెరాతో కాదు కదా, ఫోన్ కెమెరాతో కూడా షూట్ చేయనివ్వలేదు. ఏం చేస్తాం, అది మన తప్పు కాదు. ఇప్పుడు చాలామందికి స్పోర్ట్ టెంపుల్ అంటే ఏంటో తెలియదు. నేను వెళ్ళాను, నాకు తెలిసిన హిస్టరీ చెప్దాం అనుకున్నా, వాళ్ళు అసలు వీడియో షూట్ చేయనివ్వలేదు. ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే కదా ఇలా ఒక ప్లేస్ ఉందని తెలిసి 10 మంది వెళ్ళేది. మన చేతుల్లో ఏం లేదు. అలా అక్కడికి వెళ్ళాను, నేనైతే ఎక్స్ప్లోర్ చేసి చూసి అలా వచ్చాను. ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, చూసుకోవచ్చు. ఓకే, ఈ లైట్ హౌస్, ఇంకా కొన్ని రథాలు, ఇంకా ఇంకొక లాస్ట్లో ఒక సర్ప్రైజింగ్ ఉంది. అది చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం అది అక్కడికి వెళ్ళడం. సో ఫస్ట్ ఇప్పుడైతే లైట్ హౌస్ దగ్గరికి వచ్చాను. ఈ లైట్ హౌస్ని కవర్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ లైట్ హౌస్కి వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. ఇంకా లైట్ హౌస్ పక్కనే ఏదో చిన్న రథం లాంటిది ఏదో ఉంది, టెంపుల్ లాగా. వెళ్దాం, అన్నీ కవర్ చేద్దాం 1 by 1. మీకు అక్కడ కనిపిస్తుంది సోర్ టెంపుల్. బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది సోర్ టెంపుల్. ఇదే ఒక్కటే కాదు సోర్ టెంపుల్ అంటే, ఇంకా 6 టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ బీచ్లో కలిసిపోయాయి, ఇంకా ఒకటే మిగిలింది. ఆ మిగిలిన 6 టెంపుల్స్ కోసం ఇంకా వెతుకుతున్నారు మనోళ్ళు, ఆర్కియాలజీ వాళ్ళు, తర్వాత సైంటిస్ట్స్ అందరూ కూడా. బట్ ఇప్పుడు వరకు అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియలేదు. ఇంకా మీరు చూస్తుందే మహాబలిపురం మొత్తం అంతా కూడా. లైట్ హౌస్ మీద నుంచి వ్యూ ఎలా ఉంది, ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారా, మొత్తం ఒకటే రాక్. ఎంత బాగా తయారు చేశారో లోపల టెంపుల్. ఇంకా మీదికి, ఇంకా కింద టెంపుల్ లోపలికి వెళ్దాం. ఎక్కడైనా వీడియో తీసే అవకాశం ఉంటే కొద్దిగా మంచిగా ట్రై చేద్దాం వీడియోని. నమ్ముతారో లేదో, ఇదంతా ఒకటే రాక్. ఎంత బాగా చేశారు చూడండి. కానీ ఏమైందో మధ్యలో ఆపేశారు. సగం సగం పనులు అయ్యాయి ఇక్కడ కూడా. ఓకే, పైకి వెళ్తున్నాను. అది చూడడానికి ఒక రథంలా ఉంది. ఇందాక కింద చూసిన 3 కూడా శివ యొక్క 3 ఫార్మ్స్కి ఇండికేషన్గా చేశారనమాట. ఇది చూడడానికి ఒక రథంలా ఉంది. లోపలికైతే ఎంట్రీ లేదు, క్లోజ్ చేసేసారు. బట్ ఇదైతే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. నిజానికి ఇక్కడ మొత్తం స్పోర్ట్ టెంపుల్ అయినా సరే, ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఎవరో నా పేరే రాశారు. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా శాండ్ రాక్, అంటే మనకి బీచ్ దగ్గర ఉంటుంది కదా, అదే రాక్తో
ఇంత గొప్ప శిల్పకళ అది మామూలు విషయం కాదు. ఎందుకంటే చిన్న మేక్ పెట్టి ఇలా కొడితే మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట, పగిలిపోతుంది. బట్ అసలు ఈ ఆర్కిటెక్చర్ ఎలా తయారు చేశారనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది చూడండి, క్లోజ్ చేసేసారు, లోపల ఏమీ లేదు. బట్ ఒకనొక సమయంలో పూజించే వాళ్ళంట శివుడిని. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి 7 రథాలు ఉంటాయంట. 1 by 1 కవర్ చేద్దాం. మీరు ఇక్కడ చూస్తుంది ఇందాక మనం వెళ్ళాం కదా, దానికి ఆపోజిట్ సైడ్ అనమాట. ఇది కూడా మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా మధ్యలో ఆపేసినట్టే ఉంది. ఈ వర్క్స్ అన్నీ అయ్యి ఉంటే కనుక ఒక మంచి సామ్రాజ్యం చూసేవాళ్ళమేమో ఇప్పుడు. బట్ మధ్యలోనే ఆగిపోయింది ఇలా. ఆ పైన రాక్స్ మొత్తం ఈ స్తంభాల్లా తయారు చేసి పెట్టినవే. చాలా బరువు ఉంటాయి అనుకుంటా. ఆ రోజుల్లో ఎలా పెట్టారో ఏంటో మరి. ఇంకా సింహం చూడండి, ఇది ఒక పిల్లర్. ఇంకా చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుందే రాయి గోపురం. కానీ గోపురం ఎక్కడ ఉంది? లోనికి వెళ్ళి చూద్దాం ఎక్కడ ఉందో. ఇది కనుక కంప్లీట్ అయ్యి ఉంటే ఈరోజు చాలా మంచి ఒక ఆర్కిటెక్చరల్ టెంపుల్ ఇక్కడ మనం చూసి ఉండేవాళ్ళం. మధ్యలో ఆగిపోయింది, బట్ ఇట్స్ స్టిల్ గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు మనం పంచపాండవులైన 5గురి వైఫ్ ద్రౌపది, తను స్నానం చేసే ప్లేస్ ఇక్కడ ఉందంట. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, మొత్తం ఒక రాక్ ఈ రెక్టాంగిల్ షేప్లో కట్ ఉంది. దీనికి ద్రౌపది అనే నేమ్ వచ్చింది. బట్ ద్రౌపదికి ఈ స్విమ్మింగ్ పూల్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది వచ్చేసి వారాహి టెంపుల్. కంప్లీట్గా అయిన గుడి ఏదైనా ఉందంటే ఇక్కడ అది ఒక్క టెంపులే. ఇంకా పొద్దున్న నుంచి నాతో పాటు తిరుగుతున్నప్పుడు ఇప్పుడు మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడండి. టెల్ బ్రో. Yeah, this is Durga goddess. Yeah. Famous goddess in West Bengal and Assam. Okay. And you can see their 10 hands was there, and this is Asur. He was killed by Asur, Mahishasur Mardini. Okay, and this was Kartikeya, Lord Ganesha, and Mata Lakshmi and Mata Saraswati. All this was portrayed in a very beautiful style, and this is temple rock cut architecture. It is based on Narsimha Varman style architecture in Pallava dynasty. Okay, thank you bro. You wanna say something more? మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వారాహి టెంపుల్ ఉంది, వారాహి స్టాచ్యూ ఉంది ఇక్కడ. This is Varaha Mandala statue. Okay. And ఇంకా I'm not sure about the statue. ఈ స్టాచ్యూ ఏంటో తెలియదా? I think it's Sati statue. సతీష్. But I am not particularly sure. బట్ ప్రతి దగ్గర ఏనుగులు స్టాచ్యూస్ అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇంకా ఇవన్నీ బయట ఉన్న టెంపుల్సే ఇవి మొత్తం కూడాను. ఇంకా లోపలికి వస్తే లోపల ఏమీ లేదు, కంప్లీట్గా ఎంటీగా ఉంది లోపల మొత్తం. సో ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేసేస్తే ఈ వీడియో ఇక్కడితో అయిపోయినట్టే. లాస్ట్ ప్లేస్ అన్నాను కదా, అది కృష్ణాస్ బటర్ బాల్ అని ఒక పెద్ద రాక్ ఉంటుంది అనమాట. అది చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. ఒక స్లాంట్ వాల్ మీద ఒక రాక్ అనమాట, రౌండ్గా ఉంటుంది, కానీ అది కిందకి పడదు. అది ఒక వింత అని చెప్పుకోవాలి. దగ్గరికి వెళ్దాం. అలా వెళ్ళే దారిలో నాకు ఇది కనిపించింది అనమాట. చూస్తున్నారు అసలు మార్వలస్. ఆహా, ఏమన్నా ఉంది అసలు ఆర్కిటెక్చర్, సూపర్గా ఉంది నిజానికి. మిగతా మనం బ్యాక్ సైడ్ చూసాం కదా, ప్రతి టెంపుల్ కూడా మధ్యలో ఆగిపోయింది. మ్యాక్సిమం కింద నుంచి పిల్లర్స్ అంతా స్లాబ్ వరకు బాగానే చెక్కారు. ఇంకా లోపల స్టాచ్యూస్ అవన్నీ మీకు చూపించాను, చాలా బాగా చేశారు. ఇంకా పైన గోపురాల విషయానికి వస్తే అక్కడతో ఆగిపోయింది. సో ఇది మాత్రం కంప్లీట్ అయిపోయింది. మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఏమన్నా ఉంది అసలు. ఇంకా లోపల
గాడ్ కూడా ఉంది, ఇంకా పూజిస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా. ఇప్పుడు మీరు చూస్తుందే కృష్ణాస్ వాటర్ బాల్. చూడండి అసలు ఎలా సాధ్యం అసలు ఆ రాక్ అలా ఉండడం. ఇంకా నిజాన్ని చెప్పాలంటే ఫిజిక్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఇలా ఈ రాక్ ఉండడానికి కారణం. అసలు పర్ఫెక్ట్, అసలు ఎలా సాధ్యం ఒక రాక్ ఇంత స్లాంట్ బేస్ మీద నిల్చోవడం. చాలా ఫేమస్. ముఖ్యంగా వచ్చే టూరిస్ట్స్ అందరూ కూడా ఇక్కడే ఫొటోస్ తీసుకుని వెళ్తారు. వాళ్ళందరికీ ఏంటంటే ఫారినర్స్ అయినా సరే మ్యాక్సిమం వాళ్ళకి మెయిన్ అట్రాక్షన్ ఇదే. దీని తర్వాతే మిగిలినవన్నీ కూడా. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఫారినర్స్ అందరూ ఇక్కడే కనిపిస్తారు మీకు. మీరు కూడా తమిళనాడు వచ్చే ఉద్దేశం ఉంటే ఈ మహాబలిపురంని కూడా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే వర్త్. ఒక విలేజ్ మొత్తం రాక్స్తో తయారు చేసిన టెంపుల్స్. ఆ రాక్స్ కూడా ఎలా ఉంటాయంటే మీకు బీచ్ ఒడ్లో కనిపిస్తాయి కదా రాక్స్, పెద్ద పెద్దవి మౌంటైన్స్ అయినా రాక్స్ అయినా, అవేంటంటే శాండ్ రాక్స్ అంటారనమాట. మ్యాక్సిమం ఆ కైండ్ ఆఫ్ రాక్స్ ఇక్కడ ఉంటాయి మీకు. లైక్ ఎలా చెప్పాలి, అవేంటంటే సుత్తి పెట్టి కొడితే మ్యాక్సిమం పగిలిపోతాయి అనమాట. అలా ఉంటాయి అన్నమాట, చాలా వీక్గా ఉంటాయి అలాంటి రాక్స్. బట్ ఇంత శిల్పకళ ఇక్కడ తయారు చేయడం అనేది అది సాధారణమైన విషయం కాదు. నాకు స్టార్టింగ్లో స్పోర్ట్ టెంపుల్ దగ్గర కూడా నాకు వీడియో తీయడానికి అనుమతి ఇవ్వలేదు. ఇచ్చుంటే యాక్చువల్లీ నేను చాలా ఎప్పుడు కూడా ఏ ప్లేస్ కానీ వెళ్తే నేను మ్యాక్సిమం ఎంటీ మైండ్తో వెళ్తా. వెళ్ళి అక్కడ ఉన్నది చదివి ఇంకా అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడి కొనుక్కొని అలానే వీడియో తీస్తాను. ప్రతి వీడియో కూడా అలానే ఉంటుంది. ఒక కంప్లీట్ ఎంటీ మైండ్ సెట్తో వెళ్తాను. బట్ ఇక్కడికి ఏంటంటే స్పోర్ట్ టెంపుల్ ఇప్పటి నుంచో నా బకెట్ లిస్ట్లో ఉంది. సో నేనేంటంటే వచ్చాను, ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చాను అనమాట. బట్ ఫుటేజ్ అయితే నాకు దొరకలేదు. ఏం చేయలేము, ఇక స్ట్రిక్ట్గా ఉంది, కంప్లీట్గా ఫుల్ సెక్యూరిటీతో ఉంది. ఎందుకు అలా ఏంటి అనేది నాకు తెలియదు. బట్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ప్రతి దగ్గర కూడా అలా ఒక ప్లేస్ ఉందంటే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఉంటుంది. ఇంకా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది స్కాన్ చేస్తే మనకి ఆడియో టూర్ అనమాట. బట్ ఈ క్యూఆర్ ఏంటంటే వర్క్ చేయట్లేదు. బట్ ఆ బోర్డులో మాత్రం ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా ఇస్తున్నారు. సో అది చదివి మనం తెలుసుకోవచ్చు ఏంటి అనేది. బట్ మామూలుగా లేదుగా రాక్. ఇన్ని సంవత్సరాలు ఎన్నో తుఫాన్లు, ఎన్నో సునామీలు వచ్చి ఉంటాయి. అన్నీ తట్టుకొని ఇక్కడ ఇది ఇలా ఉందంటే ఓకే. నెక్స్ట్ మీకు అక్కడ ఒక చిన్న కేవ్ లాంటిది కనిపిస్తుందా, ఆ కేవ్ దగ్గరికి వెళ్దాం. కంప్లీట్గా 3-4 రాక్స్ ఉంటాయి. ఈ కేవ్ ఉంది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్క్వేర్ షేప్లో కొన్ని చక్రాలు ఉన్నాయి. నేను ఈ ఒక్క దగ్గరే కాదు, ఇప్పటికి చాలా దగ్గరలో చూశాను. బట్ నేను ఏంటో అని ఫుటేజ్ కూడా తీయలేదు. బట్ ప్రతి దగ్గర ఉంటే దీనికి ఏదో అర్థం ఉంటుంది కదా, అలా తీసాను అనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు బాగా బొమ్మలు కట్టర్ గీసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక లైన్, స్ట్రైట్ లైన్ అండ్ అడ్డంగా ఒక లైన్ గీసేసి బొమ్మ అనేది వేయడం స్టార్ట్ చేస్తారనమాట. అలానే ఈ ఆర్కిటెక్చర్ కూడా స్టార్టింగ్ ఇలానే అనుకుంటా, స్క్వేర్ షేప్లో ఇలా తీసి అండ్ దెన్ వాళ్ళు చెక్తారు అనుకుంటా. బట్ ఇది చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. ఏమైనా అయ్యి ఉండొచ్చు, నాకు తెలిసింది నేను చెప్పాను అంతే. వాస్తవం ఎంత ఏంటనేది నాకు తెలియదు. ఇంకా
చూడండి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏదో బాగుంది చూద్దాం. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, సమ్ కైండ్ ఆఫ్ ఏదో మేకింగ్లో ఏదో తయారు చేద్దాం అనుకున్నారేమో, మరి మధ్యలో ఆగిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెళ్ళి చూపిస్తాను మీదకి వెళ్ళి. ఓహో ఓహో, సూపర్గా తయారు చేశారుగా. నేనైతే పేపర్ మీద కూడా రౌండ్ సర్కిల్ గీయలేను, చెయ్యి ఎనుకుతుంది. ఇక అలాంటిది ఇక్కడ రాక్ మీదే ఇంత హోల్, అది కూడా తీసారంటే అది మామూలు విషయం కాదు. ఇంకా అలా కాస్త ముందుకెళ్తే మనకి ఒక శివ టెంపుల్, ఒక చిన్నది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. గోడల మీద బొమ్మలు అయితే అదరగొట్టేశారు. ఇలాంటి శిల్పాలు చెక్కడం ఎవరి తరం? లార్డ్ శివ. చాలా బాగుంది శిల్పకళ. యాక్చువల్లీ బ్రోన్ ఏదో అనుకున్నా కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రతి ప్లేస్కి తీసుకొచ్చి. నాలాగే ఫస్ట్ టైం వచ్చాడు కానీ నాకన్నా బాగా అర్థం చేసుకుంటున్నాడు. మీరు ఇప్పుడు చూస్తుందే ఒక రాక్ అండ్ ది గ్రేట్ వాల్ ఆఫ్ మహాభారత టైంలో అర్జునుడు, ఇంకా అర్జునుడితో పాటు తన సోదరుడు ఇద్దరూ కూడా వనవాసానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ మనం ఈ వాల్ మీద కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న 2 ఎలిఫెంట్స్ కూడా అస్తినాపూర్ అనే పదానికి సింబలైజ్ చేస్తాయి. ఇది కంప్లీట్ ఒక రాక్. ఎంత బాగా తయారు చేశారో చూడండి. ఇదంతా ఒక కథ అంట. ఆ ఇద్దరు పాండవులు కూడా వనవాసానికి వెళ్ళిన తర్వాత ఆ అడవిలో ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా స్టోరీ అనమాట. ఇది ఇక్కడ మనకి బొమ్మలు అనేవి చెప్తుంటాయి అన్నమాట, 1 by 1 మనం క్లియర్గా చూసుకుంటే. ఇంకా కొన్ని బొమ్మలకి ఏంటంటే తలలు లేవు, ఏమైందో ఏంటో మరి. లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ లేదు, కంప్లీట్గా ఇది ఒక చిన్నపాటి చెరువులా ఉంది. ఇంకా లోపల టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ పక్కన ఉన్న ఈ టెంపులే కృష్ణా మండప అంటారనమాట. మీరు చూస్తున్నారు, ఇది కంప్లీట్ అవ్వలేదు, సగంలో ఆగిపోయింది. ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా ఒక్క గణేష్ టెంపుల్ తప్ప ప్రతిదీ కూడా మధ్యలో ఆగిపోయిందే. ఓకే, ఇప్పుడైతే నాకు కరెక్ట్గా అర్థమైంది. నేను గెస్ట్ చేశాను ఇందాక, అంటే నాకు ఎవరు చెప్పింది ఏం కాదు, జస్ట్ గెస్ట్ చేశాను, అదే కరెక్ట్ అయ్యింది. మీరు చూసుకుంటే చూడండి ఒకసారి, ప్రతిదీ కూడా మీరు డైరీ మిల్కే నా చాక్లెట్ పేరు సేమ్ ఇలానే ఉంటాయి. మ్యాక్సిమం డైరీ మిల్క్ చిన్న చిన్న బార్స్లా ఉంటాయి కదా, అలానే కంప్లీట్గా బార్సే ఉన్నాయి. ఇది ఒక్కొక్క బార్ని ఒక్కొక్క స్టాచ్యూగా తయారు చేస్తారేమో మరి. మొత్తం అంతా కూడా మధ్యలో ఆగిపోయింది ఇలా. ఓకే, ఒక బొమ్మ పేపర్ మీద గీయాలి అంటే ఒక 2 గీతలు గీసి స్టార్ట్ చేయాలి, అప్పుడే ఒక ఫేస్ కట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలానే ఒక వాల్ మీద స్టాచ్యూస్ చెక్కాలి అంటే ఇలా బార్స్ తీయాలనుకుంటా. నేను నేర్చుకుంది అదే ఇక్కడికి వచ్చి. ఓకే, అయిపోయింది. వెళ్ళిపోద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ, రాక్ కట్స్. ఇది కూడా కృష్ణ మండపమే అంట. ఇంకా ఇదే లాస్ట్, ఇంకా ఏం లేవు, అయిపోయింది. పైనుంచి దేవుళ్ళు అక్షంతాలు కురిపిస్తున్నారు. సో ప్రతిదీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది ఇక్కడికి వచ్చాక. ఇంకా మీరు చూసుకోవచ్చు, రాక్ కట్స్ అయినా ఏదైనా సరే చాలా బాగుంది. ఈరోజు ఈ ప్లేస్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్టయితే స్పోర్ట్ టెంపుల్ మెయిన్, దానికి 40 రూపీస్ టికెట్ ఉంటుంది. కానీ ఎక్కడ ఒక దగ్గర నిల్చొనేవారు, ఒక కూర్చొనేవారు. నాకైతే కొద్దిగా వేస్ట్ అనిపించింది. 40 రూపీస్ పెట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, బట్ వీడియో తీయలేకపోయాను సరిగ్గా.
ఓకే, మిగిలిన టెంపుల్స్ మొత్తం చాలా ఫ్రీడంగా ఉన్నాయి తీసుకోవడానికి. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నాకు మీద సెలవు. సైనింగ్ ఆఫ్ మీ కార్తిక్ మండల్.